I love you, Bujji. I love you. నీ అయ్యో ఎంత ఫీల్తో చెప్పిండ్రు బుజ్జి. నేను సంతకం పెడితే ఇంక నేను నీకు దూరమైనట్టే కదా? దూరం కావాలనే కదా. నేను నీ జీవితంలో లేనట్టే కదా? దాని అర్థం అదే. ఏ 3 ముళ్ళైతే నువ్వు వేసావో ఆ 3 ముళ్ళు తెంచేసినట్టే కదా అర్థం? అక్షరాల అదే నిజం. అప్పుడు నేను బ్రతకడం ఎందుకురా? నువ్వు లేనప్పుడు నాకు ఈ జీవితం ఎందుకు? ఈ బ్రతుకు ఎందుకు? ఈ ప్రాణం ఎందుకు? నీ ప్రేమే లేనప్పుడు నీ చేతుల్లో చచ్చిపోవడమే మంచిది కదా. నేను సంతకం పెట్టిన తర్వాత నీ చేతులతోనే చంపేరా, సుమంగళిగానే చచ్చిపోతారు. ఆ రోజు నిన్ను చంపాలని ట్రై చేశానన్నావు కదా, ఇప్పుడు నువ్వు నన్ను చంపే. నా మీద నీకున్న కోపం పగ తీరిపోయేలా నా గుండెల్లో గన్తో కాల్చి ప్రతీకారం తీర్చుకోరా. హే, ఏమనుకుంటున్నావా నీ గురించి? నువ్వు తెలివిగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావా? మేధావిలా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావా? నువ్వు సంతకం పెట్టక్కర్లేదు. ఎలా పెట్టించాలో నాకు తెలుసు. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. నువ్వు చంపకపోయినా కనీసం నీ కళ్ళ ముందేరా నేను చచ్చిపోతాను. అప్పుడైనా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని నేను నీతో అన్న మాట నిజమని నీకు తెలుస్తుంది. నీకొక్క నిమిషం నేను టైం ఇస్తున్నాను. ఆలోపు నీ మనసులో ఏదో ఒక మూల నా మీద ఇంత ప్రేమైనా ఉంటే నన్ను ఆపడానికి ట్రై చెయ్యి, లేదంటే వదిలే. ఇది పాయిజన్. ఈ ఒక్క నిమిషంలో నీ మనసు మారిందా ఓకే, లేదంటే నీ కళ్ళ ముందే ఇది అన్నంలో కలుపుకొని తిని చనిపోతాను. నా మీద నీకు కోపం, అసహ్యం, పగ ఉన్నాయని తెలుసు కానీ నీ కళ్ళ ముందే నేను చచ్చిపోతున్నా ఆపడానికి చేతులు కూడా రానంత రేంజ్లో ఉన్నాయని మాత్రం కూడా అనుకోలేదు. ఇంకెందుకురా నేను బ్రతకడం? నీ చేతులతో కలిపిన అన్నం కదా, ఆనందంగా తిని చచ్చిపోతాను. చచ్చిపోతాను రాఘవ, నీ కళ్ళ ముందు చచ్చిపోతాను. చూడు, నీకేమైనా పిచ్చా? నాకు తెలుసు రాఘవ, నేనంటే నీకు చాలా ప్రేమని తెలుసు. ఆ ప్రేమను మనసులో దాచుకొని బయటకు మాత్రం నేనంటే ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నావని తెలుసు. నా మనసు చెప్పినట్టే చేశావు. నీ మనసులో నాకు స్థానం ఉందని రుజువు చేశావు. ఆపుతావని సోది మాటలు? నీ ఇష్టానికి నువ్వు ఊహించుకోవటమేనా? నా మనసులో నీకెప్పటికీ స్థానం ఉండదు. ఎందుకురా అబద్ధం చెప్తున్నావు? నా మీద ప్రేమ ఉందని నిజమని నీ కళ్ళు చెప్తున్నాయి, నీ మనసు చెప్తుంది, నీ మాట చెప్తుంది.
నా మనసు చెప్పేది, నా మాట చెప్పేది, నా కళ్ళు చెప్పేది ఒక్కటే. నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. నా కళ్ళ ముందు నా శత్రు ప్రాణం పోతున్నా నేను కాపాడుతాను. అది నా క్యారెక్టర్. సాటి మనిషిగా ఆపేనే తప్ప నీ మీద ప్రేమతో కాదు. పో ఇక్కడి నుంచి. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు చెప్పిన టైం అయిపోయింది, నిమిషం దాటిపోయింది. ఇక నీదే ఆలస్యం. ఏ చావాలనిపించట్లేదా? హెల్ప్ చేయమంటావా? తినేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీలాంటిది చచ్చిపోతే మా ఇంటికి పాపం చుట్టుకుంటుంది. ఈ ఇల్లు మా అమ్మ జ్ఞాపకం. నీలాంటి దాని చావుతో నా ఇల్లు అపవిత్రం అవ్వకూడదు. కనీసం నా మీద జాలి కూడా లేదా నీకు? ఎందుకే ఈ పిచ్చి మాటలు? చంపటానికున్న ధైర్యం చావటానికి లేదా? ఎదుట వాళ్ళ ప్రాణం చేదు, నీ ప్రాణాలు మాత్రం తీపా? చావడానికి త్యాగం కావాలి, చావడానికి బాధ కావాలి, చావడానికి త్యాగం కావాలి. చంపడానికి పుట్టిన నీలాంటి వాళ్ళు చావరు, చావాలనుకోరు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి కథలు చేయకు, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. పో ఇక్కడి నుంచి. గొప్పగా చెప్పావురా, చాలా గొప్పగా చెప్పావు. ప్రేమ గురించి, ప్రేమించిన దాని గురించి చాలా గొప్పగా చెప్పావు. నీ అంత గొప్పగా ఇంకెవ్వరూ చెప్పలేరు. నేను చెప్పింది ప్రేమ గురించి కాదు, మోసం గురించి, దుర్మార్గం గురించి, నమ్మించి గొంతులు కోసే కిరాతకం గురించి. నీతో ఆర్గ్యూ చేసే అవసరం నాకు లేదు. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. చస్తుందట, చస్తుంది. రే, చావడానికి ధైర్యం లేక కాదురా, ఈ క్షణమే నీ కళ్ళ ముందు చావగలను. నాకు ప్రాణాల మీద ఆశ లేదు, ప్రేమ మీద ఉంది. నిజాయితీ లేని నీ మాటలు వినటానికి నేను బుద్ధి లేనివాడిని కాదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. రాఘవా! 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 ఉస్సే అంజలి, దీనంతటికి కారణం నువ్వేనే. చేస్తాను, ఎక్కడ ఏది చెయ్యాలో అదే చేస్తాను. బావా, డెకరేషన్ అదుర్సు కదా? సూపర్. ఇదిగో ఫోటో అన్న, ఫోటోలు అదిరిపోవాలి. అంజలక్క దేవతలా కనబడాలి, అర్జున్ బాబా మహేష్ బాబులా కనబడాలి. పంజగుట్ట కాడ ఒకటి, ఐమాక్స్లో ఒకటి, కుక్కడిపల్లిలో ఒకటి, ఎల్బీ నగర్లో ఒకటి. బుద్ధుని విగ్రహం అంత ఎత్తున కటౌట్లు వేయిస్తా. మీ ఇద్దరు జోడి అదిరిపోవాలి. రవక్క, నువ్వు కూడా 2 ఫోటోలు తీసుకుంటావా? కొట్టారంటే రక్తం కక్కుకొని చస్తావురా. చూడక్క, ఫోటోలు అదిరిపోతాయి, ట్రైలర్ అదిరిపోతుంది, సినిమా ఇంకా అదిరిపోతుంది. బుజ్జి, మీది సినిమా मैंने प्यार किया, दिल वाले दुल्हनिया ले जाएंगेला 100 సెంటర్స్ లో 100 డేట్స్ ఆడాలి. ఆడదేంది? ఆడిస్తా, 365 రోజులు ఆడిస్తా. బావా, మా బస్సు పోరాలందరికీ నా సొంత పైసలు పెట్టి టికెట్ కొనిస్తా. సినిమా మొత్తం తెలుగు, తమిళ, కన్నడలో రిలీజ్ కావాలి. అలాగేరా. ఈ సినిమాతోనే ట్రెండ్ మొత్తం మారిపోవాలి బా. మారిపోతుందిరా. సినిమాని ఇంత చెత్తగా తీయకూడదని, ఇలాంటి చెత్త కథలు ఇక రాయకూడదని మారిపోతుంది. రవి, ప్లీజ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అండ్ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్.
ఒక ఇంకా ఎంట్రీ ఇచ్చాయి. रुद्रमादेवी जय झांसी लक्ष्मीबाई, जय जय जमा, जय 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 जमा, जय बाबा, जय जय बाबा, जय बाबा, जय जय बाबा. ఇంద్రమ్మ, ఎట్లుంది మనవరాలు? బంగారు బొమ్మల, కుందనపు బొమ్మల, కొండపల్లి బొమ్మలా ఉన్నావమ్మా. గంగిరెద్దులో ఏం లేదు. అది నువ్వే. గంగిరెద్దులా దిష్టి బొమ్మలా ఉండేది నువ్వు. బుజ్జి, అదుర్స్ కదా? బాబా అక్క పక్కన నిల్చో. రాజాది రాజా, మర్తాండి తేజ, పరక్రమశాలి, మగధీర, బాహుబలికి జై బావా, జై జై బావా. ఇదొక మిత్రవింద, వీడొక కాలభైరవుడు. కర్మ. రవి దీది, మనకి లేకొక ఏడుపు, పరులకుంటే మరో ఏడుపు అని ఒక సామెతుంది, ఎరికేనా? అక్క గా సామెతలే గాని ఝాన్సీ లక్ష్మీబాయి డైలాగ్ 4 ముక్కలు చెప్పరాదే. బుజ్జి చెప్పమంటే చెప్తా. చెప్పు బావా. చెప్పు. బాబా ఓకే అన్నాడు, చెప్పక్క. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసి తెల్లదొరల గుండెల్లో సింహ స్వప్నాన్నవుతాను. నా ప్రజల్ని చెరసాల నుంచి విడిపించి స్వేచ్ఛా స్వతంత్రాల్ని ప్రసాదిస్తాను. సూపర్ అక్క, సూపర్. సూపర్ అక్క, సూపర్. గుణశేఖర్తో చెప్పి నీతో ఝాన్సీ లక్ష్మీబాయి సినిమా తీపిస్తాను. మాది అమ్మ నాన్న చేతిలో మేము పొట్టేసి చేస్తాం. చూసినావా బుజ్జి, వీళ్ళకి నేనంటే ఎంత ప్రేమో. మనసులోని ప్రేమ బయటకు చెప్పుకోవాలి, గుండెల్లో దాచుకొని ఇండ్లలో కూర్చుంటే అవుతుందా? ఇంత ప్రేమించావని టీవీలలో చెప్పుకుంటే ఏమొస్తుంది? మనసులో నుంచి బయట పెట్టాలి. పోరగాలే బయట పెడుతుండ్రు. ఈ జనాలకి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో. ఆగవే, 5 నిమిషాల్లో నీ సీన్ సితారవుతుంది. మీరు చెప్పిందంతా నిజమేనా? అయ్యో ఒట్టగరవాల్ గారు, నేను చెప్పేవన్నీ నగర సత్యాలు. అయినా మీ అమ్మాయి మీద అబద్ధాలు చెప్తే నాకేమొస్తుంది చెప్పండి. మీ గురించి ఎంక్వైరీ చేశా. మీది చాలా పద్ధతి గల ఖాందానని, పరువు గల ఫ్యామిలీ అని తెలుసుకున్నాను. అందుకే జరిగింది జరిగినట్టుగా చెప్పేశాను. మీ బేటీని మీరు గాజు బొమ్మలా చూసుకున్నారని నాకు తెలుసు. మీరు జాగ్రత్త పడకపోతే మీ బొమ్మ కింద పడి పగిలిపోతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. మీరు చెప్పింది నిజమే అయితే ఒక్కొక్కరిని తల్వార్లతో తల నరికేస్తాను. వేసేయండి. ఆ తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను. అందరి మీద కిడ్నాప్ కేసులు, చీటింగ్ కేసులు పెట్టి ఓసలు లెక్క పెట్టేలా చేస్తారు. ఏమండి, నా ఫుల్ సపోర్ట్ మీకేనండి. స్టార్ట్ చేద్దామా? నేను రెడీ బుజ్జి. ఇవరా, నేను కాన్సెప్ట్ చెప్తూ ఉంటాను, నువ్వు అలా ఫాలో అయిపోవాలి. శంకర్, నువ్వు రెడీయా? రెడీ సార్.
అంజలి తను ప్రేమించిన అర్జున్ని మొదటిసారి చూసినప్పుడు కలిగిన సంతోషం చేద్దామా? ఓకేనా? ఓకే సార్. రెడీ. ఓకే ఓకే సార్. ఓకే శంకర్, ఇప్పుడు ఇద్దరిని ఫుల్ ఫిగర్ పెట్టుకో. అలాగే సార్. అమృత, ఇప్పుడు నీ బావ నీ కోసం జడగంటలు తీసుకొచ్చి నీ చేతికిచ్చినప్పుడు కలిగే ఫీలింగ్స్. ఆగండి ఆగండి, కాసేపు వాళ్ళ సినిమా చూడండి, అంతా క్లియర్గా అర్థమవుతుంది. బావా, ఆటోగ్రాఫ్ సినిమా లాగా ఈ సీన్ పిచ్చెక్కిస్తుంది. ఇప్పుడు నీ బావ తనకిష్టమైన పట్టీలు తన మరదలి కాళ్ళకు పెడుతున్నప్పుడు. ఓకేనా? రెడీయా? ఇదంతా ఏంటో తెలుసా అగర్వాల్ మేడం? మీ అమ్మాయిని హిప్నటైజ్ చేయడం. దేఖ్ రా. అక్క, ఈ పోజింగ్ ఇంకా కేకక్క. ఇప్పుడు దూరం అయిపోయారనుకున్న అంజలి అర్జున్లు మళ్ళీ కలవడం, ఇది మన ఇద్దరికి పునర్జన్మ లాంటిదే. అర్జున్ బావ అంజలక్క కలిచారు. చూసారా వీళ్ళ నాటకాలు? రే, ఇంకొకటి మిస్ అయిపోయిందిరా. మీ ఇద్దరి విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద కట్టడం. కట్టించేద్దాం రావక్క. అక్క, నువ్వు బావ కోసం మళ్ళీ పుట్టావక్క. రాసి పెట్టుంటే వచ్చినే చేసుకుంటాను. మరి ఆకాష్ జీజు? ఆకాష్ బావలేడు, గీకాష్ బావలేడు. ఏ బద్మాష్! మా అరే మా తుమ్ చుప్ రహో. రేయ్, నువ్వెంత, నీ వయసెంత? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలా కొడతాను. చదువు సంధ్య లేకుండా బాలాదురుగా తిరిగే వెధవలకి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకేం తెలుస్తుంది అగర్వాల్ గారు? మా ఎందుకింత కోపం? ఏదో మసాజ్ చేసిండు. ఏయ్, తుమ్ చుప్ రహో. నా బేటీ జీవితంతో మజాక్ చేస్తే ఎవడైనా సరే చంపేస్తాను. చూడండమ్మా, మీరేదో పొరపాటు పడుతున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా చెప్పాం, మొత్తం చెప్పాం. సినిమా షూటింగ్ల పేరు మీద మీరు చేస్తున్న ఘనకార్యాలు మొత్తం చెప్పాం. ఆంటీ,
మీరు మీ కళ్ళతో చూసింది నమ్మండి, ఎవరో చెప్పింది నమ్మకండి. నాకు అంతా తెలుసు. అమృత, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నాతో ఏమీ చెప్పావు? అమృత అని అందరూ నమ్మాలి, అమృత అని అందరూ పిలవాలి, అలా చేసి వస్తాను అని చెప్పావా లేదా? చెప్పాను మా. మరి ఇప్పుడేమీ చేస్తున్నావు? ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. అందరు నన్ను అమృత అని పిలుస్తున్నారు, అందరూ నన్ను అమృత అని నమ్ముతున్నారు. నా ఎంగేజ్మెంట్ కి వస్తానని చెప్పారు, షాతి కూడా వస్తానని చెప్పారు.